ప్రియమైన ఆయుర్మాత బిడ్డలారా, ఈ శీర్షికలో ఈరోజు అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాన్ని ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ప్రఖ్యాత నేత్ర వైద్యులు ఈ కన్ను పోయింది, ఇతనికి ఇంక కంటి చూపు రాదు అని చెప్పిన తరువాత ఒక చిన్న మొక్క, గతంలో కూడా మీకు చాలాసార్లు చూపించడం జరిగింది, రెడ్డివారి నానుబాలు అనే మొక్క సాయంతో తిరిగి మళ్ళా ఆ కంటిని అంతకు ముందు కన్నా ఎక్కువ శక్తివంతముగా, ఎక్కువ దృష్టివంతముగా మార్చుకున్న జరిగిన యథార్థ వాస్తవిక అనుభవాన్ని మీరు కళ్ళారా చూసి చెవులారా వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారో. వినండి. నా పేరు సత్యనారాయణ అండి. మాది రాజమండ్రి దగ్గర వెద్దులపల్లి గ్రామం సీతానగరం మండలం అండి. నేను 2007లో నాకు కుడి కంట్లో ఒక ముళ్ళు గుచ్చుకుందండి. అప్పుడు నేను రాజమండ్రి అల్లోపతి వైద్యులు ఉంటే కన్ను పోయింది, కన్ను పని చేయదు అన్నారండి. నేను టైలరింగ్ మీద బతికేవాడినండి. నాకు బెంగపట్టేసుకుందండి. ఏం చేయాలో దారి తోచక నేను అలా పిచ్చోళ్ళ తిరుగుతున్నాను బాదారమ్మట. అనుకోకుండా అందరికీ ఆయుర్వేదం అనే ఒక పత్రిక కనపడిందండి. చూసి అది పట్టుకెళ్ళాను, 10 రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న విషయాలన్నీ కూలంకుషంగా చూస్తుంటే రెడ్డివారి నానుబాలు కాడ ఆ పాలు కంట్లో పొడుచుకుంటే కన్ను మెరుగుపడుతుంది, కంటి మసకలు తగ్గుతాయి అని చెప్పారండి. అది చూసి నేను ఆ రెడ్డి కాడ తీసుకొచ్చి ఇంటి దగ్గర పొడుస్తుంటే మా వాళ్ళు ఇదేంటి పాలు పొడుస్తున్నావు కళ్ళు పోతాయని నన్ను భయపెట్టారండి. అయినా నేను భయానికి లొంగలేదండి. ఆ పాలు రోజు 2 చుక్కలు కంట్లో 2 కళ్ళలో 2 చుక్కలు పోసుకునేవాడిని. ఒక 10 రోజులు 15 రోజులు పోసిన నా కన్ను చాలా తేజస్గా మారిందండి. ఆ తర్వాత మళ్ళీ తర్వాత పత్రికల్లో ఈ గురువుగారు చెప్పినటువంటి త్రిఫల జలం, దాంతో పొద్దుటే లేవగానే ఆ జలంతో కళ్ళు శుభ్రం చేసుకోమని చెప్పారండి. అది కూడా చేశానండి. నాకు ఇప్పుడు చూపు చాలా క్లియర్గా ఉందండి, చాలా బాగుంది. జై జై ఆయుర్వేదం. విన్నారు కదా, ఇది ఆశ్చర్యం కాదా? మన గడప దగ్గర ఎటు చూస్తే అటు కనిపించేటువంటి ఆ మొక్కతో ఇక నీకు కళ్ళు రావు అని వైద్యులు నిర్ధారించిన తర్వాత తిరిగి మళ్ళా అతనికి కళ్ళు ఎలా వచ్చినాయి? రెడ్డివారి నానుబాలు అనేటువంటి మొక్కను నేత్ర వ్యాధుల నుంచి పరిరక్షించుకోవడం కోసం తరతరాలుగా భారత జాతి వాడుతున్నటువంటి అనుభవాలు ఆయుర్వేద గ్రంథాలలో పుష్కలంగా దాగి ఉన్నాయి. సిద్ధనాగార్జునుడు ఈ మొక్కను అద్భుతముగా, అత్యంత ప్రాముఖ్యముగా ప్రచారం చేశారు. అలాగే యోగి వేమన కూడా ఈ మొక్క గురించి చాలా ప్రచారం చేశారు. దాన్ని గిల్లితే పాలు వస్తాయి, చల్లగా ఉంటాయి. ఆ పాలు తీసి కంట్లో పెట్టుకోవడం, ముళ్ళు గుచ్చుకొని కంటి చూపు పోయి కంటి నరాలు దెబ్బతిని ఇక ఏమీ చేయలేను, నా బ్రతుకు ఇంతే అనే నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వ్యక్తికి తిరిగి ఈ భారత జనని, ఈ పవిత్ర ధాత్రి ప్రేమతో తన బిడ్డకు మరలా చూపునందించింది. అతను దాంతోపాటు త్రిఫల జలం గతంలో మీకు చేసి కూడా చూపించాం. కరక్కాయ ముక్కలు, తానికాయ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, 10 ముక్కలు ఒక గ్లాసు వేడి నీళ్ళలో రాత్రిపూట వేసి మూత పెట్టండి. ఉదయానికల్లా ఆ ముక్కల్లో రసం అంతా నీళ్ళలోకి దిగుతుంది. బట్టలో వడపోసుకొని ఈ నీళ్ళను కొంచెం కొంచెం చేతుల్లో పోసుకుంటూ కళ్ళు మూసుకొని ఆ కళ్ళ మీద తుడవాలి ఇట్లాగా. అంతే, తుడిచినంత మాత్రముననే ఈ త్రిఫలముల యొక్క దివ్య శక్తి తరంగాలు కన్నులలోకి ప్రవేశించి కంటి యొక్క దృష్టిని పెంచుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇదే త్రిఫలాన్ని ఒక 1/2 చెంచా మోతాదుగా తీసుకొని 1/2 చెంచా ఆవు నెయ్యి, చెంచా తేనె 3 కలిపి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తీసుకుంటూ ఉంటే కళ్ళకు చూపు రాదా? చిన్న బిడ్డలకు కూడా ఇవాళ మనం అద్దాలు పెట్టి వాళ్లను కూడా చిన్నప్పటి నుంచి అంధులుగా మారుస్తూ ఉన్నాం. నేత్ర దృష్టి తగ్గినప్పుడు అద్దాలు పెట్టడం అనేది పరిష్కారము కానే కాదు. ఆ బిడ్డలకు నేత్ర దృష్టిని పెంచగల చక్కని ఆహార పదార్థాలను రుచికరంగా తయారు చేసి ఆ తల్లి 2 పూటల ఆ బిడ్డలకు తినిపిస్తూ ఆ బిడ్డలకు నేత్ర జ్యోతిని అందించగలగాలి. అలా చేసినప్పుడే ఆ తల్లి యొక్క పాత్ర సార్థకమవుతుంది. ఇది ఎవరి వ్యక్తి గొప్పతనము కాదు. మన మహర్షులు, మన తాత ముత్తాతలైనటువంటి మహర్షులు ఈ ప్రకృతిని మధించి పరిశోధించి కనుగొన్నటువంటి అమృతాంశాలు మన కళ్ళ ముందు వడ్డించిన విస్తరలాగా ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని వాటిని కాలదన్నుకొని
ఖర్చు పెట్టి మనం నాశనము కాకూడదు అని మా బిడ్డలకు హితవు పలుకుతూ ఇప్పుడు మనం వంటిల్లే వైద్యశాలలో ఓ చక్కని ఆహార ఔషధాన్ని మనం తయారు చేసి చూద్దాం.